హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల్లో మారినటువంటి వాతావరణ పరిస్థితులు, కొన్ని జిల్లాల్లో మాత్రమే ఉన్నటువంటి వర్షాలు. వివరాల్లోకి వెళ్దాం. ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి, వాతావరణ పరిస్థితులు ఏంటో తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి పశ్చిమ గాలుల ప్రభావంతో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. అయితే దక్షిణ తెలంగాణ జిల్లాల్లో మాత్రం ఉష్ణోగ్రతలు భారీగా పెరగనున్నాయి. దాదాపుగా అన్ని జిల్లాల్లోనూ 40 నుంచి 42 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే ఉత్తర తెలంగాణలోని నిజామాబాద్, నల్గొండ, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో మాత్రం అక్కడక్కడ చిరుజల్లులు నమోదు కానున్నాయి. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడినటువంటి వర్షాలు కురుస్తాయి. ఇక ఆ తర్వాత మధ్యాంధ్ర విషయానికి వచ్చినట్లయితే భారీగా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది. అన్ని చోట్ల 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. ఉత్తర తెలంగాణ నుంచి ఉత్తర కోస్తా జిల్లాలకి కొంతమేర వర్షాలు విస్తరించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తర ఆంధ్ర, శ్రీకాకుళం అటవీ ప్రాంతాలు, విశాఖ ఏజెన్సీ ప్రాంతాల్లో చిరుజల్లులు నమోదవుతాయి. రాయలసీమ ప్రాంతాల్లో భారీగా ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. ఇది ప్రస్తుతానికి ఉన్నటువంటి వెదర్ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.